హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సీ అయితే రిపేర్ చేయబోతున్నాను. ఈ మిక్సీకి ఫీల్డ్ కాయలు అయితే పోయినాయి. ఫీల్డ్ కాయలు రెడీమేడ్ అయితే దొరుకుతాయి. ఇలాగా రెడీమేడ్ తెచ్చి అయితే వేస్తున్నాను. అలాగే దీనికి కూడా పోయినది. ఇది ఆర్మిచరు, కార్బన్ బుష్లు, ఫీల్డ్ కాయలు, ఈ మూడు అయితే కొత్త అయితే వేస్తున్నాను. ముందు ఈ ఫీల్డ్ కాయలు రెడీమేడ్ కాబట్టి బజార్లో దొరుకుతాయి అతి తక్కువ ధరలోనే. ఫీల్డ్ కాయలు ఆర్మిచరు రెండు రకాలైతే వస్తాయి, కాపరు, సిల్వరు ఇలా రెండు రకాలైతే దొరుకుతాయి. ఆర్మిచరు, ఫీల్డ్ కాయలు రెండు సిల్వర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వేసేది వచ్చేసి కాపర్ది, కొంచెం లైఫ్ అయితే వస్తుంది, బాగుంటుంది. ఫీల్డ్ కాయలు వచ్చేసి ఎంత పడినది అంటే 250 రూపాయలు అయితే పడినది. కాపర్ ఆర్మిచర్ అయితే వేసినాను, దీని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడినది. మనకు 550 రూపాయలు సామాన్లు అయితే పడినాయి మెటీరియల్. అలాగే కార్బన్ బుష్లు అయితే వేసినాను, ఒక 30 రూపాయలు, 580 రూపాయలు సామాన్లు అయితే అయినాయి. ఇంకా ఫీల్డ్ కాయలు ఎక్కిచ్చేసి దారం కట్టేసి పేపర్ పెట్టేసి తగలకుండా వార్నిష్ పోసుకొని అరగంట ఆరిన తర్వాత మిక్సీ అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఒకసారి. పేపర్ పెట్టేసిన తర్వాత దారం అయితే కట్టేస్తున్నాను. ఒకరితో అయితే కాదు, ఒకరు పైన అయితే పట్టుకోవాలి దారము. ఫీల్డ్ కాయలు అప్పుడే టైట్గా అయితే అవుతాయి, మనకు అంతవరకు టైట్గా అయితే కావు. ఒక దారం అయితే కట్టేసినాను, మరొక దారం సెట్ చేసుకొని నీట్గా వార్నిష్ పోసిన తర్వాత ఒక అరగంట గంట ఆరితే కనుక సరిపోతుంది. రెండో కాయ అయితే కూడా కడుతున్నాను. దారం కట్టేసిన తర్వాత వార్నిష్ పోసుకోవాలి. ఇంకా వైర్ల కనెక్షన్ వచ్చేసి ఒక కాయకి 2 వైర్లు అయితే వస్తాయి, ఒక కాయకి 4 వైర్లు అయితే వస్తాయి. ఒకటి కార్బన్, ఒకటి మెయిన్, 2 వచ్చిన దాంతో ఒకటి 3 స్పీడ్, ఒకటి కామన్ అయితే వస్తుంది. ఇంకా ఇలా చెక్ చేసుకొని ఆరిన తర్వాత ఇంకో డప్పా క్లీన్ చేసుకొని దానికి ఆయిల్ పోసుకొని సెట్టింగ్ అయితే చేస్తున్నాను. నీట్గా సెట్ చేసుకోవాలి. కార్బన్ బుష్లు కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పాత కార్బన్ బుష్లు తీసేస్తున్నాను, బయటికి రావు, అరిగిపోయినాయి. కొత్త కార్బన్ బుష్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్ పై డప్ప అయితే పెట్టేసినాను కిందిది, దాని లోపల బాల్స్ కూడా అయితే వస్తుంది లోపల. ఆర్మిచర్ పెట్టినాను కొత్తది, ఇది 6 నెలలు గ్యారంటీ మనకు. ఆర్మిచరు కాపర్ది కాబట్టి గ్యారంటీ తెచ్చినారు. చెక్ చేసుకుంటున్నాను ముందుగా అయితే సెట్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా కాపర్ వైర్ తగులుకుంటుందా ఎట్లా ఫీల్డ్ కాయలని చూసుకోవాలి సైడ్లో అయితే. ఎందుకంటే కొత్త వైరింగ్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే సెట్టింగ్ చేసుకోవాలి. ఫ్యాన్ బ్లేడ్ వచ్చేసి కొంచెం కిందికి అయితే దించినాను, తగులుకుంటుంది ఫీల్డ్ కాయలకైతే. ఇలా తిప్పుకొని అయితే చూసినాను, సరిపోయింది. ఇంకా పై డప్ప కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను, ఎక్కిచ్చేసినాను డప్ప అయితే. ఇలా నిదానంగా నీట్గా ఇలా 2 స్క్రూస్ అయితే వస్తాయి ఆపోజిట్, 2 టైట్ అయితే చేసుకోవాలి. ఫ్రీగా ఉండదు లేదా చెక్ చేసుకుంటున్నాను, సరిపోయింది. బాడీకి అయితే తగలకూడదు లేదు 4 అయితే. డప్పాలో 2 సెట్టింగ్ అయ్యేదానికి కటింగ్ తీసుకుని అయితే కొడుతున్నాను. సెట్టింగ్ అయితే అయిపోయింది. స్క్రూస్ వేసి ఎక్కిస్తున్నాను. కటింగ్ అయితే టైట్ అయితే చేసుకుంటున్నాను 2 స్క్రూస్.